ప్రతి ఒక్కరిలో కూడా సడన్‌గా ఏదో ఒక అనార్థం జరగడం చాలా ఎక్కువగా గమనిస్తున్నాం. యంగ్‌స్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోకి వెలుగొచ్చింది ఏంటంటే, ఈ ఇప్పటిదాకా బానే ఉన్నాడు సడెన్‌గా ఇలా అయిపోయిందనేది ఎక్కువగా వింటున్నాం. కానీ వాస్తవానికి అట్‌లీస్ట్ నా క్లినికల్ ప్రాక్టీస్‌లో నేను గమనించింది ఏంటంటే, ఇవన్నీ నెగ్లెక్ట్ కిందే వస్తున్నాయి. ఎవరికైతే అబ్నార్మల్ రికార్డింగ్స్ మేము హాస్పిటల్‌లో చూసి డయాగ్నోస్ చేస్తామో, వాళ్ళని తరచుగా ఫాలో అప్ రాకపోవడం అనేది గమనిస్తాం. దాని మీద అటెన్షన్ చూపించడం, చాలా లోపుగా చూడటం, ఇవన్నీ కూడా గమనిస్తున్నాం కాబట్టి, అసల మెయిన్ కారణం అది. సో, ఏదన్నా అడ్వైస్ వచ్చినప్పుడు, దాన్ని కాస్త సీరియస్‌గా తీసుకున్నప్పుడు, ఈజీగా మనం బ్లడ్ ప్రెషర్‌ని అధిగమించుకోవచ్చు. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది, ఇది ఇంపార్టెంట్‌గా గమనించాల్సింది, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అంటే లెస్ దెన్ 120/80. ఈ ఇంగ్లీష్‌లో మళ్ళీ చెప్తున్నానండి. లెస్ దెన్ అంటే 120, 80 కన్నా తక్కువగా మెయింటైన్ చేస్తే నార్మల్ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. దీనికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్‌లీ దాని మీద అటెన్షన్ పే చేయాలి. నివారణ చర్యలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్‌లో చాలా రకాల స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ అన్నీ కాకుండా నార్మల్ టార్గెట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అయితే ఎవరికైతే అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయో లైక్ హై కొలెస్ట్రాల్, హార్ట్ డిజీజ్, కిడ్నీ డిజీజ్, డయాబెటీస్, ఊబకాయము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇలాంటి వాళ్ళందరికీ కూడా టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఒక బాల్ ఫిగర్‌గా చూసుకుంటే 130/85 ఉంటే ఇది కరెక్ట్. మనకి ఎక్కువగా దీనివల్ల అనర్థాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు. అందరూ రియలైజ్ అవ్వాల్సిందేంటంటే బ్లడ్ ప్రెషర్ ఈస్ ఎ సైలెంట్ కిల్లర్. ఇది సడెన్‌గా రైజ్ అయినప్పుడు మనకి అవయాల మీద తీవ్రమైన ఒత్తిడి పడతది. ముఖ్యంగా బ్రెయిన్, ఐస్, హార్ట్, కిడ్నీస్ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తూనే ఉన్నాం. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ద్వారా కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలిసిస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ శాతం సాల్ట్ కన్జంప్షన్‌కి రిలేటెడ్ ఉంటది. ఎక్కువ శాతం ఫ్యాట్ ఇంటేక్‌కి రిలేటెడ్, కొలెస్ట్రాల్ ఐటెమ్స్‌కి రిలేటెడ్, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు రిలేటెడ్, ఆల్కహాల్, స్మోక్ ఆల్సో ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ బ్లడ్ ప్రెషర్‌కి. నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడిగా ఉండడం అండ్ ఊబకాయానికి గురి అవ్వడం, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్లడ్ ప్రెషర్ కాబట్టి మీరు నివారణ చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ సమపావల్లో పాటిస్తే వితౌట్ మెడిసిన్ బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఒక కరెక్టివ్ మెజర్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏందంటే, మీరు వెంటనే న్యాచురల్ పద్ధతులు చేస్తాను, అందుకోసం టాబ్లెట్ వేసుకోవడం అంటే అది ఒక అపోహ. ఫస్ట్ టాబ్లెట్ వేసుకొని బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేస్తూ మీరు చేయాల్సిన న్యాచురల్ పద్ధతులన్నీ కరెక్ట్ చేసుకుంటూ, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే తగ్గుముఖం పడతదో అప్పుడు టాబ్లెట్లు మానేయడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ మీ దినచర్యలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే యాక్టివిటీకి సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వరో, ఎవరైతే నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వరో, ఎవరైతే అలవాట్లు పర్టిక్యులర్‌గా ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకో కన్జంప్షన్‌కి అలవాటు పడుంటారో, వీళ్ళందరిలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి, మీరిది గమనించుకొని, బ్లడ్ ప్రెషర్‌ని చెక్ చేసుకొని, అవసరమైన చోట ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకొని, ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని, ఇవన్నీ కంట్రోల్ విధంగా ఉండేటట్టు చేసుకుంటే, మీరు బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే అనర్థాలని మనం అవాయిడ్ చేసుకోవచ్చు.